దేవునికి స్తోత్రం. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సమయం గతించిపోతా ఉన్నది. విస్తారమైన మాటలు మీతో నేను చెప్పను, కానీ ఒక చిన్న మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటయ్యా అంటే, సహజంగా పుట్టినరోజు అంటే అనేక పర్యాయాలు, అనేక సార్లు తల్లిదండ్రులకి చక్కగా కొన్ని ఆధ్యాత్మిక సూచనలు, లేదా పిల్లలకి చక్కగా కొన్ని ఆధ్యాత్మిక సూచనలు ఇవ్వబడతా ఉంటాయి. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటయ్యా అంటే, ప్రతి తల్లి ప్రతి తండ్రి వారి బిడ్డలను కన్నప్పుడు, మేము నిన్ను అలా కన్నాము, ఇలా కన్నాము, ఎంత ఇబ్బంది పడిందో మీ మమ్మీ లేకపోతే మీ డాడీ ఎంత కష్టపడ్డాడో అని చెప్పానని అంటూ ఉంటాము సహజంగా. నిజమే, తల్లి వేదన గొప్పది. అలాగే దాని కొరకు తండ్రి అందించేటువంటి సహకారం కూడా చాలా ఉన్నతమైనటువంటిది. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుదాము. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చాలు, చదువు, ఆ మాట చదువు కింద. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం. ఇక నా వైపు చూడండి. హల్లెలూయా. అందరం చదువుదాం. హల్లెలూయా. కీర్తనకారుడైనటువంటి దావీదు ఓ అమూల్యమైనటువంటి మాటని సెలవిస్తూ ఉన్నాడు. తన పుట్టుకను గురించి, తన జన్మము గురించి ఏమని చెబుతూ ఉన్నారయ్యా అంటే, దేవా, నీవు నన్ను కలుగజేసినటువంటి విధము నాకు చూసినప్పుడు నాకు భయం కలుగుతూ ఉన్నది, నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. నువ్వు ఏ రీతిగా నన్ను కలుగజేశావో, ఏ రీతిగా నన్ను నిర్మించావో, ఏ రీతిగా నన్ను పుట్టించావో దానిని అంతటిని కూడా నేను చూస్తున్నప్పుడు ఏం కలుగుతుందంట? చెప్పాలి, ఏం కలుగుతుందంట? భయము. ఏమండి, మీరెప్పుడైనా మీ పుట్టుకను బట్టి, నేను పుట్టేటప్పుడు నాకు చాలా భయపడ్డానండి అని అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ మీ మమ్మీ అనిద్దేమో, నిన్ను అనేటప్పుడు చాలా ప్రయాసపడ్డానమ్మా, ఎన్ని అష్ట కష్టాలు పడ్డానో అని చెప్పి నేను మమ్మీ అనొచ్చు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఏమంట? నీవు నన్ను కలుగజేసినటువంటి విధము చూడగా నాకేం కలుగుతుంది? భయము కలుగుతుంది. మరొక ప్రక్క ఆశ్చర్యం కలుగుతుంది. అందును బట్టి నిన్ను స్తుతించకుండా నేను ఉండలేకపోతా ఉన్నాను. నీ కార్యములన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు చెప్తాను ఎందుకంత భయమో. సహజంగా చాలామంది మనుషులు, ఏముందండి, వివాహమైన తర్వాత ఓ తల్లి 9 మాసాలు మోస్తే బిడ్డలు పుడతారు కదండి, 9 నెలలు ప్రయాసపడుతుంది కదండి అని చెప్పేసానని కేవలము లోకము యావత్తు కూడా వాటి గురించే మాట్లాడుకుంటూ ఉండిద్ది. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. కేవలము వాటి గురించే మాట్లాడుతూ ఉండిద్ది. అయితే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగజేశావు. ఏ రీతిగా నీవు నన్ను కలుగజేశావయ్యా అంటే 139వ కీర్తనలోనే 15వ వచనం చదువుదాము.
నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. ఏమండి, ఎలా పుట్టాడంటే, ఎలా పుట్టామంట మనము? రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో నుంచి ఏం చేశాడంట? విచిత్రముగా భూమి యొక్క అగాధ స్థలములలో నుంచి మొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు కలుగు చేసినప్పుడు, ఏమండి, చాలా మందికి తెలియని విషయం ఏందయ్యా అంటే, మట్టి తీసుకుంటూ బొమ్మ చేసిండు, మట్టి తీసుకుంటూ బొమ్మ చేసిండు, మట్టి తీసుకుంటూ బొమ్మ చేసిండు అని చెప్పని అంటూ ఉంటారు. ఏడ మట్టి తీసుకుంటూ? మీ ఇంట్లో మట్టే, మా ఇంట్లో మట్టే? ఏమ్మా, ఏడ మట్టి తీసుకొని బొమ్మ చేసిండు? ఏడ మట్టి తీసుకొని బొమ్మ చేసిండండి? ఎక్కడ మట్టి తీసుకొని ఆయన బొమ్మ చేసిండయా అంటే, భూమి యొక్క అగాధ స్థలములలో భూమి యొక్క అగాధ స్థలములలో ఉన్నటువంటి మన్నుని, జిగట మన్నుని తీసుకున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట నన్ను అడగనివ్వండి, జిగట మన్నునే ఎందుకు తీసుకోవాలి? ఏంటి, జిగట మన్నునే దేనికి తీసుకోవాలి? ఏదో ఒక మన్ను తీసుకోవచ్చుగా దేవుడు. ఒకవేళ జిగట మన్ను తీసుకోకుండా ఏదో ఒక మన్ను తీసుకుని అనుకోండి, ఏమండి, ఈ చేతులు ఇలాగా అంటుకొని ఉండవు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ తల ఈ రీతిగా అంటుకొని ఉండదు, ఈ కాళ్ళు ఈ రీతిగా అంటుకొని ఉండవు. ఏమండి, ఒక ఆకారం చూసినప్పుడు, ఏమండి, చక్కని ఆకృతి, చక్కని చెవులు, చక్కని ముక్కు, చక్కని నోరు, ఏమండి, చక్కని కంఠము, చక్కని చేతులు, ఏమండి, చక్కని పాదాలు. పిల్లలను చూసినప్పుడు నిజంగా ఎవరికైనా సరే ముద్దొస్తూ ఉంటారు. ఏమండి, పిల్లల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరండి? నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు? ఎంత చక్కని అవయవ నిర్మాణమో, ఎంత చక్కని, ఏమండి, ఆకృతో. ఈ ఆకృతిని, ఈ ఆకారాన్ని దేవుడు జిగట మన్నుతో దేవుడు చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ రీతిగా చేశాడయ్యా అంటే, భూమి యొక్క అగాధ స్థలములలో నుంచి తీసుకున్నాడంట. అలా తీసుకొని మొదటి మానవుడైనటువంటి ఆదామును కలుగు చేశాడు. అలా తీసుకొని ఆదాము ద్వారా, ఏమండి, నిర్మించబడుతున్నటువంటి సంతతి అయినటువంటి మనలను కూడా దేవుడు నిర్మాణము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనమేమి వేరే మెటీరియల్ కాదు. మనల్ని కూడా దేవుడు ఆదామును ఎలాగును చేశాడో అలాగునే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి నా వైపు చూడండి. భక్తుడు అంటాడు, ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసావయ్యా, ఒకడు జున్నుగడ్డను ఏ రీతిగా అయితే పేరబెడతాడో. ఏమండి, పాలు పోసి ఏం చేస్తారు? బాగా కాగబెట్టి పాలు పోసి కాసేపు ఆగిన తర్వాత ఏం తయారైద్ది చెప్పండి? జున్నుగడ్డ. ఏమండి, ఒకడు జున్నుగడ్డ ఏ రీతిగా అయితే పేరబెట్టి తయారు చేస్తాడో ఆ రీతిగా నీవు నన్ను తయారు చేసావు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఒక మనిషి యొక్క నిర్మాణం, ఒక మనిషి యొక్క పుట్టుక, ఒక మనిషి యొక్క జీవితము, ఒక మనిషి యొక్క, ఏమండి, జీవనము అనేటువంటిది దేవుడు ఎంత ఉన్నతముగా తీర్చిదిద్ది, ఎంత ఉన్నతముగా ఆలోచన చేసి, ఎంత ఉన్నతముగా నడిపిస్తూ ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఏమండి, ఈ రోజున తనిష్క, దేవునికి స్తోత్రం, ఈ రోజున మొదటి పుట్టినరోజు వేడుకను జరుపుకుంటా ఉన్నాము. ఒక సంవత్సరం ముందు తనిష్క ఎక్కడుంది? అమ్మ కడుపులో కాదు, నాన్న కడుపులో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఏ గర్భమైనా సరే తండ్రి గర్భాలలో నుంచి వచ్చేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గర్భంలో ఉంది. వాళ్ళ నాన్నగారి వయసు ఎంతో నాకు తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారి వయసుకి అంటే తను పుట్టినరోజుకు ముందు వారే గర్భంలో ఉన్నారు.
వాళ్ళ నాన్నగారి గర్భంలో. ఏమండి, అలా వెనక్కి వెళితే నా మాట మీకు అర్థమవుతుందా? మనమందరము కూడా దేవుని నుంచి వచ్చినటువంటి వారమే. దేవుడే మనలను కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1-2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. భక్తుడు అంటాడు, ఏమండి, నువ్వు నన్ను కలుగు చేసావయ్యా, నా తల్లి గర్భంలో నాకు అవయవ నిర్మాణము కలుగు చేసిన వాడవు నీవే అంటాడు. అవయవ నిర్మాణం అంటే ఏమండి, ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, ఏమండి, ఇంత చక్కని అవయవాలు ఎవరు కలుగు చేశారండి? ఏ డాక్టరమ్మ కలుగు చేసిందండి? మరి నేను ఒక మాట చెప్పని అడగనా? తల్లులు 9 మాసాలు మీరు నవమాసాలు మోస్తున్నారు. ఆ మాట మీకు అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని నా కూతురు ముక్కు, నా కొడుకు ముక్కు ఉండాలని చెప్పి ఏదన్నా తీసుకొని చెక్కారా? ఎవరు కలుగు చేస్తున్నారు? దేవుడే కలుగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్పనా? నాకు అంతరింద్రియములు కలుగు చేసిన వాడవు కూడా నీవే అంటున్నాడు దేవుడు. అంతరింద్రియములు అంటే ఏమండి, మన లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్, ప్రతి ఆర్గాను ఎవరు కలుగు చేస్తున్నారు? ఏమండి, ఎముకలు, నరములు, కీళ్ళు సమస్తము కూడా కలుగు చేస్తుంది ఎవరు? దేవుడే. దేవుడే 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 దేవుడే. ఈ దినాన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తనిష్క, నతానియేలుని, అలాగే సహోదరి బేబమ్మను ప్రేమించి వారి గర్భాలలో ఉద్భవింపజేసిన వాడు ఎవరయ్యా అంటే దేవుడే. దేవునికి స్తోత్రం. 86వ కీర్తన 7వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఏమండి, ఆ మాట చదివి నేను ముగిస్తాను. 87వ కీర్తన 6వ వచనం. 87వ కీర్తన 6వ వచనం. ఈ జనము అది ఏమండి, దేవుడు అంట జనముల సంఖ్యను బట్టి చెప్పేటప్పుడు అంట, ఈ జనము, ఈ మనిషి ఎక్కడ పుట్టాలయ్యా అంటే అక్కడ పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? ఇప్పుడు మీరున్నారండి, మీరు ఎక్కడ పుట్టారు అని అన్నారనుకోండి, నేను పలానా ఊర్లో పుట్టానండి అని అంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు ఎక్కడ పుట్టారు అని అన్నారనుకోండి, నేను పలానా ఊర్లో పుట్టానండి అని అంటారు. ఇప్పుడు తనిష్క ఎక్కడ పుట్టిందని అంటే ఏం చెబుతారు? లింగగిరిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జనము అక్కడ పుట్టాలి అని ఎవరు నిర్ణయిస్తున్నారంట? చెప్పాలా? ఎవరు నిర్ణయిస్తున్నారంట? కొంతమంది తెలియక, ఏమండి, నేను చిరంజీవి కడుపున పుట్టలేదు, బాలకృష్ణ కడుపున తెలియక, లేకపోతే ఈ ఇంట్లో నేను అనవసరంగా పుట్టాను, ఆ ఇంట్లో నేను అనవసరంగా పుట్టాను, నేను పెద్ద రిచ్ ఇంట్లో. ఏమండి, మనం అనుకుంటే కలిగేవి కావు గర్భాలు. ఏమండి, దేవుని చిత్తాలు ఇవి. అలాగే మనం ఎక్కడ పుట్టాలో కూడా దేవుడు నిర్ణయించాడు. ఒక మంచి దంపతులకు, ఒక మంచి ఆత్మీయులకు ఒక చక్కని గర్భఫలం తనిష్క అని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన ఆ బిడ్డ యొక్క శ్రేష్టమైనటువంటి మొదటి పుట్టినరోజు వేడుక, మొదటి పుట్టినరోజు వసంతము జరుపుకోవడానికి దేవుడు కృప దయచేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఆ కుమార్తెను దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. దేవుని ఫలాలను, దేవుని గర్భాలను మన గర్భాలలో వేసి ఆయన ఇస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన కోసం మనం బ్రతకాలని. ప్రైజ్ ద లార్డ్. ఎవరి కోసం? ఆయన కోసం మనం బ్రతకాలని. మంచిది బిడ్డలారా, ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక.